సో రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్లయితే if a plus b is equal to pi by 4, then what is the value of 1 plus tan 1 into 1 plus tan 2 into 1 plus tan 3 and so on to 1 plus tan 45. చాలా సింపుల్ ఈ ప్రాబ్లం, బట్ ఈ ప్రాబ్లం కూడా మనకి ఐపీ ఎగ్జామ్కి ఇంత డెప్త్ అయితే పోడు, బట్ ఈ ప్రాబ్లం ఒక పార్ట్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఎంతవరకు నేను చెప్తాను చూడండి. రైట్, సో గివెన్ దట్ a plus b is equal to pi by 4, I can write it as some 45. So from that I can write it as if I apply tan it on both sides, so tan a plus b is equal to tan 45. That means tan a plus tan b by 1 minus tan a into tan b is equal to 1. సో ఈ మొత్తం డినామినేటర్ అవతల పోతే ఏమవుతుంది, నాకు మల్టిప్లై. సో ట్యాన్ ఇక్కడ రాస్తాను చూడండి. సో ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 45. సో ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి divided by 1 minus tan a into tan b is equal to tan 45 value 1. సో ఈ మొత్తం ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతల పోతే మనకు మల్టిప్లై అవుతుంది. సో దాట్ విల్ బికమ్ tan a plus tan b is equal to 1 minus tan a into tan b. సో ఈ మైనస్ అవతల వస్తే ఏమవుతుంది, నాకు ప్లస్. సో tan a plus tan b is plus tan a tan b is equal to 1. బట్ మనం అనుకున్నది రావాలి అంటే ఒక 1 ప్లస్ tan a రావాలి. ఇక్కడ 1 ప్లస్ tan ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు చూసినట్లయితే ఏముందంటే 1 ప్లస్ tan ఉంది. సో ఈ 1 ప్లస్ tan మనకు కామన్ వచ్చే విధంగా రావాలంటే ఇక్కడ tan a కామన్ తీసుకుంటే 1 ప్లస్ tan b వస్తుంది. 1 ప్లస్ tan a రాదు. సో కాబట్టి ఇఫ్ ఐ యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్, ఓకే, సో ఇదే ఈక్వేషన్కి నేను యాడ్ చేస్తాను చూడండి, కంటిన్యూ చేస్తాను. లెట్ మీ కంటిన్యూ. యా, సో tan a ప్లస్ tan b plus tan a tan b is equal to 1. So if I add 1 on both sides, that will become 1 plus tan a plus tan b plus tan a tan b is equal to, so ఇక్కడ 1 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 1 యాడ్ చేయాలి. సో ఇక్కడ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, నాకు 1 plus 1 2. సో now if I can take 1 plus a tan a common, సో ఇక్కడ నాకు ఏముంటుంది, నాకు 1. రైట్, ఇంకా ఈజీగా చెప్తాను చూడండి ఇంకొక స్టెప్లో, డైరెక్ట్గా స్టెప్ అవసరం లేకుండా. ఓకే, రైట్. సో నా ఇఫ్ ఐ టేక్ 1 ప్లస్ tan a ప్లస్ ఇక్కడ tan b కామన్ చేశాను. ఈ టూ టర్మ్స్లో tan b కామన్ చేశాను. సో tan b కామన్ చేస్తే నాకు ఇక్కడ ఏముంటుంది, నాకు 1 ప్లస్ ఇక్కడ నాకేముంటుంది tan a. సో నా ఓవరాల్గా 1 ప్లస్ tan a 1 ప్లస్ tan a కామన్ తీసుకుంటే 1 ప్లస్ tan a టైమ్స్ ఇక్కడ ఏముంటుంది, నాకు 1, ఇక్కడ నాకు ప్లస్ tan b. సో 1 ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 2. సో దట్ మీన్స్ a ప్లస్ b 45 అయితే 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b వాల్యూ ఏమవుతుంది, నాకు 2. సో అటువంటి వాల్యూస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఓకే, అటువంటి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి నాకు చెక్ చేసుకోవాలి. సో 1 ప్లస్ tan 1 ఇంటూ 1 ప్లస్ tan 44, 1 44 కలిపితే 45 కదా, అంటే దాని వాల్యూ ఎంత రావాలి నాకు, ఇక్కడ ఏమొచ్చింది 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. ఎప్పుడు ఇది a ప్లస్ b 45 అయితే, a ప్లస్ b 45 అయితే 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b వాల్యూ 2. సో మరి అదేవిధంగా 1 ప్లస్ tan 1 ఇంటూ 1 ప్లస్ tan 44 వాల్యూ ఎంత, 2. 1 ప్లస్ tan 2 ఇంటూ 1 ప్లస్ tan 43 ఎంత, 2. 1 ప్లస్ tan 3 ఇంటూ 1 ప్లస్ tan 42 ఎంత, 2. అలాగా మనకి ఎన్ని పెయిర్స్ ఆఫ్ 2s వస్తాయి వీ హ్యావ్ టు రైట్. సో మనకి 44 ఉన్నాయి కాబట్టి 1 to 44 ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకి, టోటల్ 44 ఉంటాయి. సో టోటల్ 44 నెంబర్స్ ఉన్నాయి, దానిలో ప్రతి 2 నెంబర్స్ కలిపితే కదా మనకు ఒక 2 వస్తుంది. సో tan 1ని tan 44ని, tan 2ని tan 43ని, tan 3ని tan 42ని. సో ఇలాంటి మనకి పెయిర్స్ 45 వచ్చే పెయిర్స్ మనకి ఓవరాల్గా మనకి 22 ఉంటాయి, అంతే కదా. సో మిడిల్లో చెక్ చేసుకోవాలి. 24 5 6 10కి అక్కడ ఏమొస్తుంది 35, 20కి 25 వస్తుంది, 21కి 24 వస్తుంది, 22కి 23 వస్తుంది, రైట్. సో మొత్తం మీద 22 పేర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక 2 ఉంది, ఇది 1 + 1 కదా, 1 + 1 కదా. సో ఓవరాల్ వాల్యూ 2.
సో ఇక్కడ ఓవరాల్గా నాకు 22 వస్తాయి, ఇక్కడ ఒక 2. సో ఓవరాల్గా 2 పవర్ 23. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి, రైట్.